వెల్కమ్ టు సినిమా షో. విక్టరీ వెంకటేష్ కెరీర్ లో మల్లీశ్వరి ఒక మర్చిపోలేని బ్లాక్ బాస్టర్ హిట్. నువ్వు నాకు నచ్చావు తర్వాత వెంకటేష్ కి వరుసగా వాసు, జెమిని, వసంతం వంటి సినిమాలు నిరాశపరిచాయి. ఆ సమయంలో దర్శకుడు కె విజయభాస్కర్ మరియు రచయిత త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం వెంకటేష్ కి అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సంభాషణలు, వెంకీ కామెడీ టైమింగ్ ఈ సినిమా విజయానికి ప్రధాన కారణాలు. ఈ సినిమాలో యువరాణి పాత్ర కోసం దర్శకుడు మొదట ఒక యాడ్ లో చూసిన కత్రినా కైఫ్ ని సంప్రదించారు. ఆమె మొదట నో చెప్పటం, కాలయాపన చేయటంతో చిత్ర బృందం సోనాలి బింద్రే వైపు మొగ్గు చూపింది. సోనాలి దాదాపు ఓకే అన్నాక చివరి నిమిషంలో ఆమె కూడా హ్యాండ్ ఇచ్చారు. దీంతో దర్శకుడు పట్టుబట్టి కత్రినా కైఫ్ ను ఒప్పించారు. అలా సోనాలి బింద్రే ఒక భారీ హిట్ ను మిస్ చేసుకోగా కత్రినాకు ఇది తెలుగులో మొదటి సినిమాగా నిలిచింది. మీర్జాపూర్ యువరాణిగా కత్రినా, పెళ్లికాని ప్రసాద్ గా వెంకటేష్ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ఆస్తుల కోసం సొంత బంధువులే యువరాణిని చంపాలనుకోవటం, ఆమె వారి బారి నుండి తప్పించుకోవటానికి వైజాగ్ లో దాక్కోవటం, అక్కడ పెళ్లిగాని ప్రసాద్ ప్రేమలో పడటం ఈ చిత్ర కథ. చివరికి కత్రినా ఆస్తులను త్యాగం చేసి వెంకటేష్ తో వెళ్లిపోవటంతో సినిమా సుఖాంతం అవుతుంది.